చందమామ కథలు 11. దేవుడైన రాయి నారాయణుడికి వచ్చిన కనువిప్పు. రాయి కన్నా నువ్వే నయం. రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు. అవసరానికి మించిన ఐశ్వర్యం, అనుకూలవతి అయిన భార్య ఉండటం వలన జీవితం చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది. లేక కొడుకు పుట్టి వాడు పెరగటం ఆరంభమయ్యేసరికి ఆయనకు పెద్ద సమస్యగా ఎదురయింది. బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచే పెంకిగట్టం. చిన్న పిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం కొంతకాలం పాటు ఉపేక్షిస్తూ వచ్చాడు. కానీ వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్య అయిపోయాడు. ఎవరి మాట వాడికి లక్ష్యం లేదు. 10 ఏళ్ళు వచ్చాయి గానీ వాడికింకా ఓనమాలైనా రావు. వాడి ధ్యాస ఆటలపై నుంచి చదువు మీదికి మళ్ళించటానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఒకానొక కొడుకు. వాణ్ణి ఆయన ఏమీ అనలేడు. వాడి భవిష్యత్తు గురించి ఆలోచనలతో ఆయనకు తీరని బెంగ పట్టుకుంది. ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు, సకల విద్యలు తెలిసిన విద్యానందుడు అనే మహానుభావుడు వచ్చాడు. ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన పూర్వ విద్యార్థిని చూసి పోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు. ఆయనతో బాపన్న తన కొడుకు గోడు గురించి చెప్పుకున్నాడు. విద్యానందుడు నవ్వి, చిన్నతనంలో మితిమీరిన గారాబం చేయటం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు. నేనిక్కడ ఒక వారం రోజులు ఉండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు. వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు లేదు. పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేదు. తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకు చెప్పాడు. నువ్వు ఎలాంటి ఆటలు ఇష్టపడతావో, ఆడుతావో నాకు చూడాలని ఉంది అన్నాడు. నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను. చదువుకోమని ఇక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను అన్నాడు విద్యానందుడు. ఈ మాటలతో నారాయణకు ఉత్సాహం కలిగింది. వాడు ఆయనతో, నేను ఇంట్లో ఆడేవి ఆటలే కావు. నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదకి రావాలి అన్నాడు. సరే, నీతో పాటే వస్తాను అన్నాడు. లోపల చిరాకు అనిపించినా విద్యానందుడు అవన్నీ ఓపికగా చూస్తూ ఉన్నాడు. కొంతసేపు గడిచాక ఆయన నారాయణ్ను పిలిచి, ఇందాక చాలామంది నాకు నమస్కారాలు చేయడం గురించి అడిగావు. నీకు కూడా అలా గౌరవం పొందటం ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే, కానీ అందుకు ఏం చేయాలి అని నారాయణ ఎదురు అడిగాడు. బహుశా ఈ ఆటలు మానేయవలసి ఉంటుంది. నీవు ఆ పని చేసినట్లుంటే నిన్ను అందరూ గౌరవించేలాగా నేను చేయగలను. ఏమంటావు అన్నాడు విద్యానందుడు. నేను ఆటలు మానేస్తానే అనుకుందాం. మీరు నా మాట గౌరవం కలిగేటట్టు చేయగలరని నమ్మకమేంటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు. ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను తలుచుకుంటే ఎవరినైనా, ఎవరికైనా, దేనికైనా గౌరవం లభించేలాగా చేయగలను. విద్యానందుడు, అలాగే పోదాం పద అన్నాడు. ఇద్దరు కలిసి ఊరి చివర కొండకి పోతుంటే దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానందుడికి పడి దండాలు పెట్టారు. అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి, వాళ్ళు అలా దండాలు పెట్టడానికి కారణమేమిటని విద్యానందుడిని అడిగాడు. అది తర్వాత చెబుతాను, ముందు నీ ఆటలు చూడని అన్నాడు విద్యానందుడు. కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. నారాయణను చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు వాడి పక్కన విద్యానందుని చూసి వెనక్కి తగ్గారు. పర్వాలేదు, ఈయన
ఈయన మన ఆటలు చూస్తాడంట, రండి మనం ఆడుకుందాం అని నారాయణ వాళ్లకు ప్రోత్సాహంగా ఇచ్చాడు. తర్వాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు. తీరుతుంది అన్నాడు. విద్యానందుడు గర్వంగా ముఖం పెట్టి నారాయణను వెటకారంగా నవ్వుతూ అటూ ఇటూ చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్లరాతిని కాలితో విద్యానందుడికేసి తోస్తూ, చెప్పండి, ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు. విద్యానందుడు తొణక్కోకుండా, ఈ రాయికి ఎలా ప్రతిష్ఠ కలిగిస్తానో రేపు నువ్వే చూస్తావు అని రాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరో పిచ్చివాడిలాగా ఉన్నాడు ఇతను అని పిల్లలందరూ నవ్వుకున్నారు. నారాయణ మటుకు విద్యానందుడు రాయిని తీసుకొని పోవడం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు నారాయణ నిద్ర లేచేసరికి ఇంటి నడవలో చాలా హడావిడిగా ఉంది. అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడ వెళ్ళేసరికి ఒక బల్లెం మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం కనిపించింది. జనం ఒకరు వచ్చి దానికి నమస్కారం చేసి పోతున్నారు. విద్యానందుడు అక్కడే నిలబడి ఉండి నారాయణ్ని చూడగానే బయటకు రమ్మని సైగ చేశాడు. నిన్న నువ్వు కాలితో తన్నిన రాయినే ఆ విగ్రహంగా మలిచాను. అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నా శక్తి పైన నీకు నమ్మకం కలిగిందా అని ఆయన నారాయణ్ను అడిగాడు. నారాయణ ముఖం చిట్లించి, రాయి కాబట్టి మీరు చెప్పినట్టు విని మీకు లొంగింది. నేనైతే సులభంగా మీకు లొంగను. 10 మంది నన్ను గౌరవించేటట్టు చేయడం మీ వల్ల కాదు అన్నాడు. విద్యానందుడు వెటకారంగా నవ్వి, వెర్రివాడా, నిన్ను అందరూ గౌరవించేలా చేయలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానమేమీ లేదు. నీకన్నా ఆ రాయి నయమని 10 మంది నిన్ను గురించే అనుకుంటారు. ఆ మాట గుర్తుంచుకో అన్నాడు. ఆ మాటలతో నారాయణకు కనువింపు కలిగింది. విద్యానందుడి మాటలు నారాయణ మనసు తాకాయి. నాకన్నా ఆ రాయి నయమా అని బాధపడ్డాడు. అతని మాటలలో ఎంత నిజం ఉందో, నేను ఎంత పాడైపోయానో నాకు కనువిప్పు కలిగింది. గురువుగారు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. తప్పు తెలుసుకున్నవాడే గొప్పవాడు నారాయణ అని అన్నాడు. ఇప్పుడైనా నన్ను శిష్యుడిగా అంగీకరిస్తారా? నాకు విద్యాభ్యాసం చెప్పండి. తప్పకుండా రా నారాయణ, నీ జీవితం మారబోతుంది. నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన మహానుభావుడు నాకు దొరికారు. ఇప్పుడే నా నిజమైన ప్రయాణం మొదలవుతుంది. నాన్నగారు, విద్యానందుడి వెంట విద్యాభ్యాసం చేయాలని నిర్ణయించుకున్నాను. నారాయణ, ఇదే మాకు కావాల్సింది. వెళ్ళు, మంచి విద్య నేర్చుకో. వెళ్ళు, గురువుగారి సేవ చెయ్యు. నువ్వు గొప్పవాడి కావాలి అని అంది. నారాయణ విద్యానాథుడి వెంట వెళ్ళాడు. గురు శిష్యులు కలిసి శాస్త్రాలు, విద్యావేత్తలు అభ్యసించారు. కాలంతో పాటు నారాయణ ప్రతి విద్యలోనూ నైపుణ్యం చూపాడు. గురువు కృపతో నారాయణ గొప్ప పండితుడు అయ్యాడు. దారిలో తనకు అనేక మంది గ్రామస్తులు విద్యానందుడికి పడి నమస్కారాలు చేసి, అలాగే నారాయణకు కూడా నమస్కారాలు చేశారు. చూశారుగా, చిన్నపిల్లల్ని అతి గారాబం చేస్తే ఎలా తయారవుతారో అని ఈ కథ మీకు తెలుస్తుంది. ఒక పిల్లవాడిని ఎలా మలుచుకోవాలో ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.